టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక కార్మికు వాళ్ళు చేసిన కర్మ అనేది వాళ్ళకి రివర్స్ అయ్యి త్వరలోనే బకెట్ తన్నైపోతున్నారంట, కాటికి కాలు చాపవుతున్నారంట. ఎవరు వాళ్ళు, ఏం చేశారు మీ విషయంలో, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అండ్ వాళ్ళు మీకు తెలుసా తెలీదా, ఇంట్లో వల్ల బయట వాళ్ళ నైబర్సా అనేది వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో ఒకరు కర్మ అనేది అనుభవించబోతున్నారంట. పాత వాళ్ళండి, మీరు చేస్తున్న పనిని మీ నోటి దగ్గర కూడిని లాక్కోవాలనుకున్నారంట. సో అది ఏంజల్కి నచ్చలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, పాత వాళ్ళు అంటే ఎవరు, పాత వాళ్ళు అంటే ఎవరు? సపరేషన్లో ఉన్న వాళ్ళు, ఎక్స్, మీ వల్ల వాళ్ళకి ఒక రకంగా ఫ్యామిలీ పరంగా ఓకే. అండ్ ఇది మీ ఎనర్జీ కూడా అయి ఉండొచ్చండి. గుడ్ న్యూస్ అయితే కాదు. సో వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే కాదు. మీరు చేస్తున్న పనిని తలకిందులు చేద్దాం అనుకున్నారంట. వాళ్ళు ఎవరో ఇంకా క్లియర్గా చూద్దామండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ మీకు వస్తున్న డబ్బులు రాకుండా, మీరు జీవితంలో దేని మీద శ్రద్ధ పెట్టకుండా చేద్దామని అనుకున్నారంట. మీ డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ అండి, క్లియర్గా కొట్టిపాడేశారు వాళ్ళని. అసలు న్యూ బిగినింగే లేదండి వాళ్ళకి. మీ లైఫ్లో మీరు చేస్తున్న పనిని, మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి అసలు ఛాన్సే లేదు. వాళ్ళు చాలా రోజుల నుంచి మీకోసం వెతుకుతున్నారంట, అవకాశాల కోసం చూస్తున్నారంట. బట్ మిమ్మల్ని ఏ రకంగా కూడా తప్పించలేరండి. ఒక మేల్ పర్సన్ అసలు తనకు అవకాశమే లేదని చెప్తున్నారు ఏంజల్స్. మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారంట. కొలాబరేట్ అయ్యి వేరే వాళ్ళతో, మీతో అండ్ మీతో మాట్లాడే వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఎవరా మేల్ పర్సన్? ఎక్సా, లేదంటే ఎవరా మేల్ పర్సన్? ఓకే, ఒక పర్సన్ కాదండి, చాలా మెంబర్స్ కనిపిస్తున్నారు ఇక్కడ. ఒక ఫీమేల్ ఉంది అండ్ ఒక యంగ్ పర్సన్ ఉన్నాడు. ఇందాక ఆల్రెడీ ఒక పర్సన్, ఇక్కడ ఒక యంగ్ పర్సన్ వచ్చారు, ఇద్దరు. అండ్ ఒక అతనేమో డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేసే అతను, అలాంటి చెత్త పనులు చేసే ఒక అతను. ఎలాగన్నా సరే మిమ్మల్ని ఏడిపించేయాలి అని అనుకుంటున్నారంట. ఇందులో ఎవరు? ఓకే, మీరు చేస్తున్న వర్క్లో మనీ రొటేషన్ అయిపోతుంది, సో మీరు నిలబడిపోతారని చెప్పి చీటింగ్ చేయమని ఒక అతను చెప్తున్నారంటండి. వాళ్ళకి బ్యాక్ స్టాప్ వేసి మీరు జీవితంలో ఎటు చూడకుండా ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి. ఎస్, వీళ్ళిద్దరిలో ఒకరండి, అంటే ఒక ఫీమేల్ ఒక మేల్, వీళ్ళిద్దరిలో ఒకరు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఏదో మేము మీకు ఇబ్బంది పెట్టే పని చేయడానికి ప్రయత్నిస్తారంట. బట్ వాళ్ళు అనుకున్న విధంగా మీతో గొడవ పెట్టుకోలేరు. కానీ ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న కర్మ ఏదైతే ఉందో వాళ్ళకి రిటర్న్ అయ్యి వాళ్ళు ఇంకా తప్పుకోవాల్సిందనమాట. పక్కగా మీరైతే పనిలో నిలబడతారండి. నైబర్స్ అండి, నైబర్స్లోకి ఇద్దరు కనిపిస్తున్నారు. ఇద్దరిలో మరి ఎవరైతే వాళ్ళ హద్దులు దాటి మీ విషయంలో ప్రవర్తిస్తారో, ఎవరైతే మీకు తెలియకుండా మీ వెనుక గోతులు తివ్వి వీళ్ళందరితో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో వాళ్ళ పని అయిపోయినట్టే. ఇంకా ఒక న్యూ విజన్తో వెళ్తున్నారండి. మీరు ఎవరిని ఏం చేయలేదు, ఎవరిని డిస్టర్బ్ చేయలేదు, మీ పని ఏదో మీరు చేసుకుంటున్నారు. డివైన్ గైడెన్స్లో దేవుడి మీద ఉన్న నమ్మకంతో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఒకటి గట్టెక్కించుకుంటూ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఎలాగన్నా మిమ్మల్ని గిల్ట్గా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒకరు అనుకుంటున్నారంటండి. మీరు ముందుకు వెళ్ళకూడదు లైఫ్లో అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఒకరు అనుకుంటున్నారంట. మీ జీవితంలో బతికాము అంటే బాగా బతుకుతున్నాము, అనుకున్నది సాధించాము అనే సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంటండి. అందుకే మీరు చేస్తున్న ప్రతి పని మూమెంట్ వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారంట. డబ్బులు రాకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి ఇక్కడ. ఇంకా చెప్పండి ఏంజల్స్. సో ఈ విషయంలో మీ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామని అనుకున్న వాళ్ళ పని తలకిందులు అయిపోయిందండి ఆల్రెడీ. సో ఎస్, వీళ్ళేంటి అంటే
విధంగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట. అన్నోన్ నెంబర్లతో ఫోన్లు చేస్తున్నారంట, అన్నోన్ నెంబర్లతో మెసేజ్లు పెడుతున్నారంట మీతో మాట్లాడడానికి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళు ఎవరి మీద అయితే చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడడానికి డైరెక్ట్గానో అయినా ఫోన్లోనైనా లేదా వాళ్ళ గురించి ఎలాగో ఒకలా మాట్లాడుకునేలా అయినా చేయాలి అనుకుంటారండి. ఎనర్జీ తీసుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళతో మాట్లాడద్దు. ఇబ్బంది కలుగుతుందంటే బ్లాక్ చేసండి, ఏం పర్లేదు. అలాంటి మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరితోనైనా మనకి మన జీవితం కంటే కూడా మనం మన ఫ్యామిలీ మన ప్రాణం దీనికంటే కూడా మించింది ఎవరు ఉండరండి. వాళ్ళ హద్దులు దాటారా ఇంకా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వాళ్ళ వల్ల మీకు వచ్చింది ఏమీ లేదు. ఓకేనా. అండ్ రీకన్సిల్ అవుదామని పాత వాళ్ళు ట్రై చేస్తున్నారంట. ఎందుకంటే మీరు మీ డివైన్ పాత్లో వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని ఇలా సాదాగా వదిలేస్తే మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతారని చెప్పి పాత ఫ్రెండ్స్ అండి లేదా ఎక్స్ లవర్ తిరిగి సపరేషన్లో ఉన్న వాళ్ళండి తిరిగి మీ లైఫ్లోకి రావడానికి చూస్తున్నారంట. గిఫ్ట్ పట్టుకొని రావడానికి చూస్తున్నారంటండి. వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పడానికి చూస్తున్నారంట. ఇచ్చారు ఏంజెల్. అనుకుంది జరగలేదండి, ఇచ్చారు ఆల్రెడీ. అండ్ మీరు చేయాల్సింది చాలా ఉందండి. బట్ వాళ్ళు చేయాలనుకున్న పనిని కంప్లీట్ చేయలేకపోయారు. అండ్ మీరైతే చాలా హ్యాపీగా మీ డేని గడుపుతున్నారండి. కొత్తగా ఆలోచిస్తున్నారు, కొత్త ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సినవి అంటే ఆ భ్రమల్ని ఆ టాక్సిసిటీని మీ మీద వాళ్ళు ఎంత ప్రదర్శించినా సరే మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయలేకపోతున్నారండి. బికాజ్ ఏంటంటే వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఏ ఉద్దేశంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనేది మీకు తెలిసిపోయింది కదా. ఇంకా వాళ్ళని మీరు ఎందుకు పట్టించుకుంటారు? అసలు పట్టించుకోరు. సెలబ్రిటీలా ఉన్నారండి మీరు. సో అందుకు వాళ్ళ బాధ అనమాట. ఎలాగన్నా మీరు ఎవరితోని కాంటాక్ట్లో ఉండకూడదు. అండ్ కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు మీకు ఏదో ఒక రకంగా కొత్తగా మళ్ళీ ఏమంటారు, మీరు బ్యాక్ ఆన్ ద మార్కెట్లోకి వచ్చేస్తారేమో, మళ్ళీ ఇంకో కొత్త రిలేషన్ స్టార్ట్ చేస్తారేమో. సో ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారంట మీ విషయంలో. అందుకని చెప్పి మీరు ఏదో ఒక విషయంలో అన్నెసెసరీగా ఆలోచిస్తూ ఉండాలి అండ్ డిటాచ్డ్గా ఉండాలి. అంటే ఎవరితోనూ మాట్లాడకుండా ఒక్కరే ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారంట. సో వాళ్ళు మిమ్మల్ని సర్విలెన్స్ చేస్తున్నారంటండి. అండ్ డిస్టెన్స్ నుంచే, దూరం నుంచే చూస్తున్నారంట. మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి లీగల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో ఫోనుల్లో మాట్లాడడం కావాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నారంటండి. ఏంజెల్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏదో పని చేద్దాం అనుకున్నారంట కదా. సో టేక్ యాక్షన్. సక్సెస్ అనేది పక్కా అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ చేసే విధంలో కొంచెం న్యూ డైరెక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. లుక్ ఫర్ ఏ సైన్ అండి, సైన్ కోసం చూడండి అని చెప్తున్నారండి. సైన్స్ ఇస్తారంటే ఏంజెల్. ఎస్, ఖచ్చితంగా మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుంది. ఎస్, మీరు ఏదైతే పని అనుకున్నారో అదే పని అండి. ఏంజెల్ కన్ఫర్మ్ చేసేసారు. ఇంకా చెప్పండి ఏంజెల్. అండ్ నో, దేనికి నో ఏంజెల్? రీకన్సిడర్ నో, మళ్ళీ ఆలోచించండి అన్నారు. అండ్ ఎస్, ఇందాక అనుకున్న పని ఎస్. అండ్ నో ఎందుకో చూద్దాం. ఓకేనా ఏంజెల్? నో దేనికి? మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరండి, ఛాన్సే లేదు. వాళ్ళ వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడతారా? నో. వాళ్ళు మిమ్మల్ని తప్పించడానికి చూస్తున్నారు కదా, ఏమన్నా ఇబ్బంది అవుతుందా? నో. వాళ్ళు మీ పరువు తీయగలుగుతారా? నో. క్లియర్గా మీ డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్ అండి, వాళ్ళని కొట్టి పాడేశారు అంతే. వాళ్ళు మిమ్మల్ని పంపించలేరండి. డబుల్ కన్ఫర్మేషన్, ఎక్కడికి పంపించలేరు, తప్పించలేరు కూడా. మీరు ఎంతైతే అనుకుంటున్నారో అంత మనీ సంపాదించి తీరుతారో అని ఏంజెల్స్ చెప్తున్నారండి. మీ జోలికి వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితమే, వాళ్ళు చేస్తున్న పనే తలకిందులు అయిపోతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదండి. వాళ్ళ కర్మ అనేది ఖచ్చితంగా వాళ్ళు అనుభవించి తీరుతారని ఏంజెల్స్ చెప్తున్నారు. కీప్ గోయింగ్. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.